హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. IPL 10లో ఢిల్లీతో ఆడిన మ్యాచ్లో గుజరాత్ ఓటమిని చవిచూసింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శతక సమాన ఇన్నింగ్స్తో రాణించడంతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సాంగ్వాన్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో 2 వికెట్లు చేజార్చుకుంది. 3వ బంతికి శాంసన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది. అప్పటికి జట్టు స్కోర్ 15 పరుగులకు 2 వికెట్లు. ఈ దశలో క్రీజులో ఉన్న కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్ గుజరాత్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నారు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ఫాల్క్నర్ బౌలింగ్ లో కరుణ్ నాయర్ అవుట్ అవడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. అయినప్పటికీ శ్రేయస్ పట్టు విడవలేదు. ఈ మధ్యలోనే అర్ధ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో వచ్చిన బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నప్పటికీ ఏమాత్రం బెదరకుండా తన జోరు కొనసాగిస్తూ వచ్చాడు. అయితే అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు గొప్ప ఆరంభమేమీ లభించలేదు. 6.3 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 56 పరుగులకు 3 వికెట్లు. ఈ దశలో క్రీజులో ఉన్న ఫించ్, దినేష్ కార్తిక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. వరుసగా సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును ముందుండి నడిపించారు. ఢిల్లీ బౌలర్లో షమి, కమిన్స్, అమిత్ మిశ్రా, బ్రాత్వైట్ తలో వికెట్ తీశారు. దీంతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.